ఆ గట్టునుంటావా ఓటరన్న ఈ గట్టునుంటావా, ఆ గట్టునేమో రౌడీలు గుండాలు కూనీలు కబ్జాలు, ఈ గట్టునేమో అభివృద్ధి నేతలుండ్రు అన్నట్టు పాటలు పాడుకుంటున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలు గూండాలను రౌడీ షీటర్లను నమ్ముకొని ప్రచారాలలో తిప్పుతున్నది. అందుకే పబ్లిక్ ఇట్లా పాటలు కైగట్టి వాడుకుంటున్నారట. మరి లేకపోతే ఏంది, రామ్నగర్ పైల్వాన్ అఖిల్ అనే ఈ మనిషి మీద పుట్టెడు కేసులు ఉన్నాయట. ఆడవిళ్ళలను ఏడిపించిన కేసులు, బయటి దేశం ఆడవిళ్ళలతో వ్యాపారాలు వ్యభిచారాలు చేసిన కేసులు ఉన్నాయట. గసొంటి మనిషి ఉత్తముడు నామినేషన్ వేస్తున్న నవీన్ యాదవ్ బండెక్కి ఒగిట్ల హాల్చల్ చేసిండు. ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకొని రోడ్లకు అడ్డంగా బారికేట్లు పెట్టి ట్రాఫిక్ అడ్డం పడి పబ్లిక్ చిరాకు తెప్పించిండ్రు. బస్తీలలో పబ్లిక్ ను చిన్న చూపు చూసి కించపరిచిండు. ఎవరని లెక్క చేయని మాటలు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఇండ్ల అడ్రస్లతోని దొంగ ఓటర్లను పుట్టించిండ్రు. అవన్నీ చాలయన్నట్టు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లను కూడా రంగంలోకి దింపుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలు ఎంత మంచోళ్ళో చూడుండ్రి. మరి ఇది పోలీసుల కళ్ళకు కనిపిస్తలేదా, ఎందుకు చూసి చూడనట్టు ఉంటాండ్రు? ఇప్పటికే 6 గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్ర పబ్లిక్ ను పల్టీలు కొట్టించిండ్రు. ఇప్పుడు గూండాగిరి రౌడీయిజము దొంగ ఓట్లతోని జూబ్లీహిల్స్ పబ్లిక్ ను బురిడి కొట్టించే పని చేస్తున్నారు. అదేదో సినిమాలో అన్నట్టు ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగమని జనం అనుకునేటట్టు చేస్తున్నారట. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ లో గెలిచేదానికి చెయ్యరాని తప్పులన్నీ చేస్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం బ్లైండ్ ఏం లేరు, మైండ్ లో ఫిక్స్ అయినరు ఎవరిని గెలిపించాలని. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఏమవుతుందో అని.